వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు. ఓనుగుంటపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరు. వాకాడు మండలంలోని మత్స్యకారులకు త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కార్యవర్గ సమావేశానికి శంఖారావం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలను జరిపించారు. సాయంత్రం స్వామివార్లకు జరిపించిన కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. దొరవకట్ట గ్రామానికి చెందిన చిలకూరు దశరథ రామిరెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతుల సమక్షంలో స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న వైకాపా యోజన నాయకులు చిలకూరు సాయిప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓ నమో నారాయణ నమో నమో భగవతి వాసుదేవాయ నమ శివాయ. కుంకుమ పెట్టుకోండి స్వామి. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓ నమ పార్వతీపతే హర మహాదేవాయ నమ శివాయ. ఓ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓ నమో నారాయణ నమ నమో భగవతి వాసుదేవాయ నమ శివాయ. ఓ హర పాపాని కర్మాంత కృతాని చాతాన్ని ప్రదర్శించ పరిశ్రమ కదే కదే పాపోహం పాప కర్మ పాపాత్మ పాపతమా. దీర్ఘాయుష్మాన్ సన్మాన ఉద్యోగ ప్రాప్తి వస్తు దీర్ఘాయుష్మాన్ వా. తిరుపతి జిల్లా కోట మండలం ఓనుగుంటపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సాలువాలు, పూలమాలలతో సత్కారాన్ని అందించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు.
सविता पश्चात्तात् सविता परस्तात् सविता धरात्तात् सविता धरात्तात् सविता न स्वति सविता न राहतां दीर्घमायुः अग्रंगागर्भं ददीरे रूपास्तापश्यक्ष्यमया भवन्तो सिद्धेनमागच्छुता पश्यमयात्मचक्रे पञ्चधारया अग्रे सर्वमानोरो दत्तसंप्रयतीयः वरददाहते नमस्कारो नमामि सुन्दराय తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని మత్స్యకారులకు త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. మండల పరిధిలో ఉన్న నవాబుపేట గ్రామం వద్ద 248 కోట్ల రూపాయలతో ఈ నెల 12వ తేదీన సముద్ర పూడికతీత టూరిజం ఫిషింగ్ ల్యాండ్ పాయింట్ పనులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎంపీ మద్దుల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిక మురళీధర్, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని బోట్లో వెళ్లి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి సముద్ర ముఖద్వారాల పూడికతీత టూరిజం ఫిషింగ్ ల్యాండ్స్ పాయింట్ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత మత్స్యకార గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తీర ప్రాంత గ్రామాల్లో అటవీ ఆంక్షల కారణంగా రహదారులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అలాగే తీర గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. నిడిగర్తి గ్రామానికి విద్యుత్ సబ్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఓ కిరణ్ కుమార్, నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, వెంకటరత్నం, శేషారెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, మత్స్యశాఖ, మెరైన్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. అటాక్ చేశారు సార్ చాలా సార్లు. వీళ్ళు పోయి ఆపుతారు సార్. అంటే వాళ్ళ కొన్ని కండిషన్స్ మనకి ఏదో పాయింట్స్ ఉండాలి కదా. అదే సార్ ఎన్ని నాటికల్ మైల్స్ దాకా రాకూడదు, వాళ్ళు రాకూడదు. ఈ అడిషనల్ 8 నాటికల్ మైల్స్ మీకు ఇండికేషన్ ఏముంది? ఏదైనా మార్కెట్ చేయడం జరిగింది? ఇండికేషన్ అంటే మనకి మెరైన్ ఫిషరీస్ యాక్ట్ ప్రకారము మన హ్యాబిటాట్ నుంచి ఫ్యాక్టరీకి వచ్చారు. మన వాళ్ళు ధరి రాకూడదు సార్, ధరి వచ్చి లాగుతుంది. నాట్ అలౌడ్ కాదు, మనం కూడా పెద్ద పెట్టడానికి లేదు. అలా స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ విశేషటువంటి అధికారులు, గ్రామస్తులకి, అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినటువంటి సమస్య మతదారుల సమస్య, దాని తర్వాత సెల్ టవర్ సమస్య. సెల్ టవర్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు అన్నీ మంజూరయ్యాయి. కాకపోతే దేశవ్యాప్తంగా ఇట్లా వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 140 సెల్ టవర్స్ దానికి సంబంధించిన అనుమతులు వచ్చినాయి. కాకపోతే ప్రధానమంత్రి చేతుల మీదుగా అది పట్టణంలోకి ఫౌండేషన్ స్టోన్ వేయాలనే ఉద్దేశంతో ఆర్పిస్తున్నారు. మేబీ వారం రోజుల్లోనే అది అయిపోవచ్చు. సో టెండర్స్ అన్నీ అయిపోయి మొత్తం స్థలాలు ఇన్ఫర్మేషన్ చేస్తారు. తర్వాత దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మీ అందరి మీద అత్యంత ప్రేమతో మీ అందరి కుటుంబాల బాగుండాలని కోరుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు ఫాలోఅప్ చేయడం జరిగింది. నేను మల్లన్న భక్తన్న అందరం కింద ప్రజాప్రతినిధులు అందరం సర్పంచ్ దగ్గర నుంచి ఒక్కరు కూడా దీని మీద ప్రెజర్ పెట్టి, అలాగే ముందున్నటువంటి
కలెక్టర్లు కానివ్వండి, ఉన్నటువంటి ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు గారు కానివ్వండి, మరి వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీని మీద అత్యంత త్వరితగతిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం అనుమతి పొంది అప్రూవ్ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ముందే ఫౌండేషన్ స్టోన్ వేసుకోవాల్సింది సార్ వచ్చి వేయాల్సింది. సో ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉన్న దానివల్ల ఇతర పనులు ఉండడం వల్ల విర్చువల్గా దాన్ని ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు. అలాగే ఒక 500 కోట్లు పెట్టుకోవడానికి ఇష్యూ ల్యాండ్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పర్మనెంట్గా మీరు డ్రెడ్జింగ్ మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా బ్రేక్ వాటర్స్ దాదాపుగా 660 మీటర్లు ఏర్పాటు చేసి సముద్రంలో కలిసి ఇక్కడ సంపూర్ణంగా రిస్టోర్ చేస్తారండి. సో శాశ్వత పరిష్కారం మీరు కోరినట్టు ఎవరో ముఖ్యమంత్రి జరగబోతున్నారు. సో దీంతో పాటు దాదాపుగా ఈ 32 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాల సమస్యలు కూడా చేస్తాయి. వాటర్ అయితే సముద్రంలో వాటర్ పులికాట్లో వాటర్ సముద్రంలోకి రావడం ద్వారా ఇక్కడ ఫిష్ కానీ ప్రాన్ కానీ బాగా సమృద్ధిగా చెందిన మండలంగా భావిస్తారు. గౌరవ కలెక్టర్ గారు ప్రయాణం చేశారు. దీనికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాకాడు మండలంలో తీర ప్రాంతంలో 4 పంచాయతీలు ఉంటాయి. రావిగుంటపాలెం, మూలపడవ, పూడిరాయిదురువు, నిడిగుర్తి అనేటువంటి పంచాయతీ. ఈ 4 పంచాయతీల పరిధిలో కాకుండా పార్ట్ ఆఫ్ దుగరాజుపట్నం 32 ఐలాండ్ విలేజెస్ ఉంటాయి. ఇవన్నీ పులిఘాట్ బర్డ్ సెంచరీ ఏరియాలో ఉండడం వల్ల కనీస మౌలిక వసతులకు నోచుకోలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉందని చెప్పి తమ దృష్టికి కూడా తీసుకుపోవాలనేటువంటి ఆలోచన. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఈ పోర్టులో ఒక పోర్టు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశారు సార్. ఆ పోర్టు వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఈ పక్కన ఉన్నటువంటి లైట్ హౌస్ అనేటువంటి ప్రాంతం, వాడపాళెం అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు లైట్ హౌస్ నిర్మించారు. కానీ ఆనాడు సంస్థానాలు పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఈ వెంకటగిరి సంస్థానం కింద ఈ ప్రాంతం ఉండేటువంటి పరిస్థితి. వెంకటగిరి రాజులకు వాళ్ళకున్నటువంటి అనుమానాలతో ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వనందువల్ల చంద్రగిరి రాజుల ఆధిపత్యంలో ఉన్నటువంటి చన్నపట్నానికి పోర్ట్ ఆ రోజు బ్రిటిషర్స్ తీసుకురావడం జరిగింది సార్. చరిత్ర సార్. కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది. ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి అక్కడికి వెళ్ళిపోయింది స్థానిక పరిస్థితుల వల్ల. అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ ప్రాంతంలో చోళ రాజులు నిర్మించినటువంటి పాండురంగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం సార్ ఈ ప్రదేశం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నేషనల్ వాటర్ వేగా ఉండేది బకింగ్హామ్ కెనాల్. ఈ బకింగ్హామ్ కెనాల్ వద్ద జల రవాణా జరుగుతుండేది. విజయవాడ నుంచి చెన్నై దాకా అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడిపోవడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఎంతో నష్టం జరిగింది. అటువంటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశంలో వారి బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతంలో గ్రామాలు ఏర్పడ్డాయి సార్. ఆ రోజు ఏదైతే ఒక పెద్ద ప్రాజెక్టుకు మనం తీసుకున్నప్పుడు వాళ్ళని కట్టుబట్టలతో పంపించినప్పుడు వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నా కూడా కనీస వసతులకు ఈ రోజు నోచుకోవడం లేదు సార్. మేము కోరుకునేటువంటిది ఏదేదో ఇండస్ట్రియలైజ్ చేయమనో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురామని కోరటం లేదు సార్. కనీసం సామాన్య మానవుడికి కావాల్సినటువంటి కనీస వనరులు, తినేదానికి తిండి, తాగేదానికి నీరు, ఒక నివసించేదానికి ఒక ఇల్లు, కనీస విద్య, వైద్య, రవాణా సౌకర్యం, విద్యుత్ శక్తి సౌకర్యం కోరతారు సార్ ఈ ప్రాంత ప్రజానీకం. గత 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమస్యలను పూర్తి స్థాయిగా తీర్చేటువంటి పరిస్థితి లేదు సార్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ పులికాట్ పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎంపీ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, అటువంటి అధికారులకు, అలాగే సర్పంచ్ గారికి, అలాగే నవాపేట ప్రజానీకందరికీ నమస్కారాలు. అంటే నేనేం చెప్పడానికి రాలేదు, వినడానికి చూడడానికి వచ్చాను ఏముంది ఎట్లా అనేది. ఎంపీ గారు నేను జాయిన్ అవ్వగానే ఎమ్మెల్సీ గారు కూడా 2 రోజునే వచ్చారు. వచ్చి ఇలా ఒక ప్రాంతం ఉంది, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరేమైనా ఎలక్షన్ చేయించడానికి వచ్చారు కానీ వాళ్ళు ఎలక్షన్కి సుముఖంగా లేరు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకుండా ఎలా వస్తారంటే నేను వెంటనే ఇక్కడికి వెళ్ళి రావాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఏంటి పరిస్థితి అని చెప్పడం వినడం వేరు, వచ్చి చూడడం వేరు. చూశాక అది చెల్లించిపోయిన రోడ్లో వస్తుంటే 12 కిలోమీటర్ రావడానికే నాకు 1 గంట పైన పెట్టింది. మీరు రోజు అక్కడ 2 రోడ్లు తిరుగుతున్నారంటే అది నిజంగా బాధాకరమైన విషయము. సో దానికి కంపల్సరీగా ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని దగ్గర కొన్ని చేయలేము. కానీ అవసరం బట్టి ఏది అసాధ్యం కాదు అనేది నా ఆలోచన.
వేరే తెలిసే వీలు తెలిపేవి అని ఇప్పుడు ఇందాక నమ్మాము, ఇదే నమ్ముతున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడే మనకు ఎంపీ గారు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే ఈ ముఖద్వారం ఓపెనింగ్ ఉందో నాకు తెలిసి గత 40-50 సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. కానీ ఇప్పుడు చూస్తే దానికి శాంక్షన్ వచ్చింది. 2 రోజుల్లోనే దానికి ఫౌండేషన్ చేయబోతున్నారు. అంటే అసాధ్యమైనది ఏమీ లేదు. అది సాధ్యం చేయడానికి మనసున్న వాళ్ళు కావాలి. అటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే మీ దగ్గర నుంచి ఆ చొరవ కానీ ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రోడ్డు పెద్ద సమస్య కాదు. కంపల్సరీగా దీనికి నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఇక్కడికి రోడ్డు తీసుకురావడము. దానికి ఆల్రెడీ నా అధికారులు ఇక్కడ చెప్తున్నాను. ఇనిషియల్ ఎస్టిమేట్ జరిగి ఉన్నాయి. కొన్ని ఇది అభయారణ్యం అలాగే ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొన్ని గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీలు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నేను కూడా ఫారెస్ట్ అధికారికి పనిచేశాను కాబట్టి నాకు క్లియర్గా తెలుసు ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో మాట్లాడి ఎలా తీసుకురావాలని. దానికి కావాల్సిన సపోర్ట్ గౌరవ ఎంపీ గారితో అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారితో లోకల్ ప్రజాప్రతినిధులతో అలాగే రాష్ట్ర స్థాయిలో సీఎం గారి దృష్టి కూడా పెట్టి కంపల్సరీ ఇక్కడికి రోడ్డు తీసుకొచ్చే బాధ్యతని జిల్లా తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ తీసుకోవడానికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా ఏరియా చూస్తే నేను ఇప్పుడే తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరు గ్రామంలో టీడీపీ వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కార్యవర్గ సమావేశాన్ని శంఖారావు పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు మార్చాలన్న దృఢ సంకల్పంతో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్క పంచాయతీలోని ఓటర్లకు ఉమ్మడి పార్టీలు విడుదల చేసిన సూపర్ 6 మేనిఫెస్టో ద్వారా ప్రజలకు జరగబోయే ప్రయోజనాలను వివరించారన్నారు. అనంతరం సిద్దిగుంటపాలెం, కల్లూరు కొత్తపాలెం గ్రామాల్లోని 20 కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించారు. పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ తీగల చంద్రశేఖరరావు, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు రెడ్డి, కుంచం దయాకర్, కోట శ్రీనివాసులు, తీపలపూడి రమణయ్య, భుజగేంద్ర, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కేఎస్ఎస్ లో మా జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా కలుపుకోండి. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ మేము లిస్ట్ ఇస్తాము. ప్రతి ఒక్కరిని మీ టీడీపీ కార్యకర్తలతో మేము పరిచయం చేస్తాము. మీరు ప్రతిరోజు ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి మీ పార్టిసిపేట్ చేస్తాము. మా పూర్తి సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. రాష్ట్రంలో ఉమ్మడిగా అధికారం ఖచ్చితంగా వస్తుందని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈ చిన్న సమయాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ గారు, అలాగే సోదరులు జనసేన పార్లమెంటరీ నాయకులు చంద్రశేఖర్ గారు, అలాగే సోదరుడు జనసేన వాకాడు మండల అధ్యక్షులు శివ గారు, అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు శ్రీరన్న గారు, మా దయాకర్ గారు, ఇంద్రవర్ధన్ గారు, అలాగే జిల్లా యువజన నాయకులు మా రమణయ్య గారు, అలాగే చిరంజీవి గారు, గోవిందన్న గారు, యువత అధ్యక్షుడు అరుణ్, అలాగే ముస్లిం మైనార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఒక రోజు ముందుకు రండి అందరూ. అందరూ కండవాలు దివాలండి, మళ్ళీ ఫోటో తీసుకుంటాం. ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, గూడూరు కేర్టేకర్గా ఉన్నాను. ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇక ఉండకూడదు, ప్రజలను కష్టాలు పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉమ్మడి పోటీకి వచ్చారు ముందుకి. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ పొత్తు గురించి విపక్షాలు ఏదో విమర్శిస్తున్నాయి, అలాగే మన కూడా కొంతమంది స్వపక్షాలు కూడా పసుపు కుంకుమ, టీడీపీ జనసేన అంటే వీళ్ళు పసుపు రంగు, వీళ్ళు ఎరుపు రంగు కుంకుమ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, అర్థమయ్యేదని చెప్తున్నాను. పసుపు అనేది శుభానికి సూచిక,
అలాగే యుద్ధంకు పోయేటప్పుడు వీరుడికి వీర తిలకం తెచ్చుతారు. ఆ తిలకమే ఈ జనసేన పార్టీ కుంకుమ. అలాగే కుంకుమ అనేది 5వ తరగతి ప్రతీక అంటారు. మన దగ్గర ఎవరిని ఉద్దేశించడం లేదు, అందరూ విని తర్వాత మాట్లాడుకున్నాము. మన దగ్గర ఎంత పసుపు ఉన్నా సరే ఒళ్ళంతా పెట్టుకొని నలుగు పెట్టుకుంటే చివరికి స్నానం చేసి కుంకుమ అనేది పెట్టుకుంటేనే అందం. దానికే అందరూ గుర్తింపునిస్తారు, గౌరవిస్తారు, 5వ తరం అని చెప్తారు. ఈరోజు మనకి ఎంతో పసుపు ఉంది, చాలా పసుపు ఉంది, మేము పెట్టేసుకుంటాం, అంతా అయిపోద్ది, మా కుంకుమ వద్దు అనుకుంటే దాన్ని మీ గ్రామీణ భాషలో వేరే విధంగా చెప్తారు కుంకుమ లేకపోతే. ఈరోజు లాస్ అయ్యేది ఎవరికంటే ఈ జనసేన పిల్లకాయలు లేవులు పెద్ద పట్టించుకొని తీసేస్తాం పక్కన పెడతాం అనుకుంటే లాస్ అయ్యేది రాష్ట్రంతో పాటు మీ పార్టీ కూడా చాలా లాస్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకొని మాకేం కిరీటాలు పెట్టబోలేదు, ఇంకోటి లేదు. అందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాన్ని తీసుకొని ముందుకు వచ్చి పనిచేసేందుకు ముందున్నారు. మాకైతే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం శ్రీనారాయణ గూడూరులో అందరితో కలుపుకోవడంగా ఉంటారు. పార్టీలు వేరు కావచ్చు కానీ వ్యక్తిగతంగా వస్తే చాలా మంచిగా అందరికి ఎవరికైనా సరే సాయం చేసే గుణం అయింది. పొత్తు రాకముందు నుంచి పొత్తు వస్తుంది చంద్రబాబు అందరం కలిసి పనిచేస్తుందని చెప్పారు ఆయన. పొత్తు ఎప్పుడైతే కుదిరిందో అప్పటి నుంచి మా వయసు తక్కువైనా కానీ ఆయన మమ్మల్ని గౌరవించి ప్రతి దగ్గర తీసుకొని వచ్చి ఇలా పనిచేద్దాం అలా పనిచేద్దాము, ఈ ప్రభుత్వాన్ని మన లాగా దించాలని చెప్పి ఆయన కష్టపడుతుంది చూసి ఈ వయసులో కూడా మాకే ఇంకా ఎక్కువ పనిచేయాలని చెప్పి వస్తున్నాం. మా పిల్లలందరూ మీరు కలుపుకోకండి, ఎవరు వేరే ఉద్దేశం తీసుకోకండి. దానివల్ల ఎవరు లాస్ అవుతారు, రాష్ట్రంతో పాటు ఎవరు లాస్ అవుతారనేది మీరు చూసుకోండి. మీటింగ్లో పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్ని విషయాలు కూడా మన శ్రీవర్ధన్ రెడ్డి అలాగే చిరంజీవి కూడా మీ అందరూ కూడా కేఎస్ఎస్ గురించి ఈ శంకారం కార్యక్రమం ఏ విధంగా చేయాలని గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం కూడా ఇంకా శంకారావం కాదు, శంకారం పూజించాల్సిందే. ఇంకా డల్గా ఉంటే కుదిరే పరిస్థితి కాదు. ఎందువల్లంటే రాష్ట్రంలో ఆలోచన స్టార్ట్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమా జరుగుతుంది. సూపర్ సక్సెస్ అవుతుంది అంటే డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే మంచి కాంబినేషన్ ఇది. ఇప్పుడు మన చంద్రబాబు చెప్పినట్టు ఏది లేకపోయినా మనకు కొరతాయి కాబట్టి 3 పుష్కలంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండ కాంబినేషన్. మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో వచ్చేప్పుడు పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం దాంట్లో డౌట్ లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మనం ఖచ్చితంగా పంచాయతీ స్థాయిలో, బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళకి భయపడి విమర్శలు చేస్తున్నారు. మొదల ఓడిపోతామని తెలిసి విమర్శలు చేస్తున్నారు అంటే మనం రెచ్చగొడుతున్నారు. వాళ్ళు మాటలంతా అట్లా ఏదో భాష మాట్లాడుతున్నారు. మనకి మన నాయకుడు ఏదో భాషని అట్లా నేర్పించలే. మనం అట్లా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పెరగదు కానీ మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇవ్వాల్సిన టైం ఇంకా ఉంది. అప్పుడు ఖచ్చితంగా యుద్ధం కౌంటర్ ఇవ్వకుండా ఎవరికి కూడా జీవితంలో ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు. అయితే చిన్నప్పటి నుండి ఇట్లే ఉంటా ఇట్లే పోతా, అంతేగాని ఇంకోటి చూసి భయపడి కన్ను తిరిగి కష్టపడి ఇలా కాదు. కానీ అది మంచి సాంప్రదాయం కాదు. ప్రజలను చూస్తున్నారు, వాళ్ళు మనం తిట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు. ప్రజలు మనం ఒక ప్రజాప్రతినిధిగా ఒకసారి ఎమ్మెల్యేగా చేసాం, ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేసాం. నా నోటి గుండా అటువంటి మాటలు వస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటే ఆలోచించారు. వాళ్ళ నోటి గుండా అంటే వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఏం మాట్లాడినా జనాలు చూసుకుంటారు మన సంబంధం. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేదంటే తుఫాను ఎప్పుడూ వచ్చింది, మొత్తం తుఫాను పోయి అన్నీ కూడా అయిపోయింది. నిన్న మొన్న బియ్యం పప్పు నిన్నంట వచ్చిందో లేనిది నిన్న వచ్చి బియ్యం పంపిస్తారంట. అట్లాగే బారెడ్డిపాలెంలో బిజీ కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు చేస్తాం 30 లక్షలు 30 కోట్లు ఎంత శాంక్షన్ చేసుకున్నాడు. ఇంతవరకు ఒక కట్టడం మట్టి వేసారా ఆలోచించండి. అట్లాగే మొత్తం కొట్టుకుపోయిన ఇళ్ళకి దిక్కుమొక్కలే పరిహారం లేదు ఇంతవరకు కూడా. కాబట్టి అట్లనే వాళ్ళ మాటలు వాళ్ళ విమర్శలు ఆ విధంగా ఉంటాయి. ముందు ఆడ చూసుకోకుండా బయట విషయాలు చూసుకోవడం అనేది తప్పు. ముందు ఉన్నోళ్ళు చూసుకోవాలా, తర్వాత మిగతా ఊళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఒక మంచి కాంబినేషన్తో ప్రజల ముందుకి వెళ్తున్నాం. మనం అభివృద్ధి చేసాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మనకి నిజంగా ఓటడికి ధైర్యం ఉంది తప్ప అవతలకి ఏ ధైర్యం లేదు. మనం ఏ ఊరికి వెళ్ళినా మనం వేసిన రోడ్లు, ఏ ఊరికి వెళ్ళినా మనం గడిచిన పాఠశాలలు, గ్రామానికి వెళ్ళినా ధైర్యంగా మనం ఈరోజు చెప్పే పరిస్థితి ఉంటుంది. అంతకుముందు ఈ స్వర్ణముఖిలో ఈ ఫెడ్ బ్యాంక్ ఇక్కడ కట్టాలని చెప్పి ప్రజల యొక్క పొలాలను తీసుకున్నారు. చాలామంది రైతులు నష్టపోయారు.
ఇంతవరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి అర్థం కాని పరిస్థితి. అంటే చాలా అవమానకరమైన విషయం. ఫ్లడ్ బ్యాంక్ అని పేరు చెప్పి మా రైతుల యొక్క పొలాలు మీరు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పుడు దాకా లేదంటే అది నిజంగా మీ అవివేకం అని చెప్పాలో ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇలాగా మాట్లాడే పెద్ద నాయకులు అందరూ చెప్పిన మీరు నిజంగా ప్రజాసేవకులు అయితే మా ఫ్లడ్ బ్యాంక్ లో భూమిని కోల్పోయిన వాళ్ళందరూ కూడా మీరు నష్టపరిహారం త్వరగా ఇప్పించమని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అవి ఇప్పకుండా వేరే మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇట్లాగే ఏదైనప్పుడు ఈరోజు వాకాడు మండలంలో మనకి మంచి సౌపరిణామం త్వరలో ఉంటుంది. పెద్దలు సీనియర్ నాయకులు అందరూ కూడా మా తెలుగులో జాయిన్ అయ్యడానికి ఒంటరిగా ఉన్నారు. మంచి వ్యూహకర్త కూడా మనకి త్వరలో మన పార్టీలో చేరబడుతున్నాడు. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండే కానీ ఈరోజు మన వాకాడులో వీళ్ళందరూ కూడా ఉన్నారంటే ఆయన యొక్క గొప్పతనం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకా కొంతమంది కూడా పార్టీలో సిద్ధంగా ఉండదు. ఈరోజు కూడా సిద్దిగుంటపాలెం నుంచి సోదరులు చాలా మంది పార్టీలో చేరడానికి వచ్చారు. అలాగే కల్లూరు పంచాయతీలో కూడా పార్టీలో జాయిన్ చేస్తున్నాయి. మొదలంతా కూడా నేను మాట్లాడాను. అలాగే చిన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్చుకోండి. వాళ్ళు ఎవరు మీకు పోటీ కాదు, వాళ్ళు వదలదు. ఎందుకంటే మనం చాలా లాసులో ఉన్నాం, చాలా మైనస్లో ఉన్నాం. ప్రతి ఒక్క ఓటు కూడా మనకు అవసరం. ఓటు లేదు, నేనే ఉంటాను నా ఊర్లో, నేనే హీరో అని గెలిగేసుకొని సునీలని గెలుస్తాడులే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడులే, ఇంకోటి ఎవరు వస్తే మన ఊర్లో ఆయన పక్కన ఉంటుంది అనుకుంటారా మీరు అటు గెలిగేసుకుంటే నేను గెలవడం అటు చంద్రబాబు గెలవడం. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు మన మీద ఈ వాకాడు మండలంలో పెట్టారో, ఎంతమంది భూములు వాళ్ళు ఆగిపోయి చేశారో మీ అందరూ చూస్తున్నారు. అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి కార్యకర్త ధైర్యంగా బతకాలంటే ఈ ఎలక్షన్ కీలకం. ఖచ్చితంగా ఎలక్షన్లో కష్టపడి పనిచేస్తేనే రేపు మనం కాలు తెచ్చుకొని తిరగలుగుతాం. అట్లా లేకుండా ఊరికే వచ్చిన వాళ్ళు రంపకుండా వాళ్ళు తరివేసి వాళ్ళు ఏమంటే మాట మాట్లాడితే ఇబ్బందికర పరిణామాలు. కాబట్టి ప్రత్యేకంగా కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మంచి మనం చేసుకొని అందరిని ఆహ్వానిస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడి పూలమాలేసి రాండిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి హరిచంద్రారెడ్డి గారికి పూలమాలేసి ఆహ్వానించాం. అలాగే దశలకి పోయి కోటలో పూలమాలేసి ఆహ్వానించాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రవి రాఘవేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వెళ్ళి ఆహ్వానించా. వాళ్ళందరూ కూడా త్వరలో పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బేసి జరగకపోతే మనం లాస్ అవుతాం, మన పార్టీ లాస్ అవుతుంది ఖచ్చితంగా. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెళ్లకూరు మండలంలోని ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేదరమెట్లలో జరగనున్న 4వ సిద్ధం సభను విజయవంతం చేయాలని ఆయన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన పథకాలే ఆయనను రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తాయని తెలిపారు. మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో 4 రోజులుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. వీటిని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని, రాబోయే ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175కి 175 స్థానాలు గెలిచి తీరుతారని తెలిపారు. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో కిలిబేటి సంజీవయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ఆయన తెలియజేశారు. ఏం మాట్లాడాడో మీకే చూపిస్తున్నాను నేను టీవీ ద్వారా. నేను చెప్పిన దాని మీద ఇది ఇంపార్టెంట్. ఎందుకు పోయినట్టు మోడీ కాళ్ళు పట్టుకోను మళ్ళీ రేపు జైల్లో పో. ఇది ఒక్కడే అంటే బీజేపీని ఎదుర్కొనే నేత రాత్రి మారిపోయినట్టు. రేపు బాపట్లలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సిద్ధం సభకు సూలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారి సహకారంతో కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మా ఎంపీపీ శేఖర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ బిస్కిల్ల మేడం గారు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులందరూ, ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కదలి ఉత్సాహంతో 200 బస్సులు పెడితే కూడా ఇంకా 200 బస్సులు పెట్టమనే ఉత్సాహంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో కథనోత్సాహం దొక్కుతూ సిద్ధం సభ మేం పోవాలంటూ జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విధేయత, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ప్రేమ, ఆయనకి సంఘీభావం తెలపాలనే ఆతృతలో జనం విపరీతంగా రేపు బాపట్లకి 20 లక్షల మంది తరలి వచ్చేందుకు స్వచ్ఛందంగా ఎవరి అనుమతి లేకుండా సిద్ధమవుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన విజయంగా నేను భావిస్తున్నా. పేద ప్రజల గుండెల్లో దేవుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు వాడల నుంచి మన మేదరమెట్ల దగ్గర బహిరంగ సభ, రేపు సిద్ధం సభ దిగ్విజయంగా 30 లక్షల మంది జనంతో భారతదేశంలోనే ఎక్కడ జరగని ఒరవడిలో జరిగేందుకు సిద్ధమవుతుంది. దాన్ని నిరూపించేదానికి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులు అందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా వస్తున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి రావాల్సిందిగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజే చూసాం టీవీలో చంద్రబాబు నాయుడు గారు పాపం 5 రోజుల నుంచి ఆ ఢిల్లీలో పడి అల్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన తొల్లాడుతూ ఉన్నాడు, పనుకుంటున్నాడు, ఎదలో ఉన్నాడు, లాఠీలో ఉన్నాడు, ఆడ తిరుగుతాడు, ఏడ తిరుగుతాడు పొత్తు కోసం. పొత్తు లేనిదే పొసకలేని చంద్రబాబు, పక్కన మనిషి లేనిదే మాట్లాడలేని పవన్ కళ్యాణ్, తోడుగా బీజేపీ రావాలని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ గతంలో బీజేపీని ఇదే చంద్రబాబుది ఆంధ్రదేశం నుంచి పారదోలాలా, మోడీ ద్రోహి, మోడీని విపరీతంగా తిట్టి నానా రకాలుగా మోడీని యాగి చేసిన ఈ చంద్రబాబు 2019లో ఈరోజు మోడీ గారి కాళ్ళు పట్టుకుని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కోవడం చూస్తుంటే నాకే జాలేస్తుంది ఆయన మీద. ఎందుకయ్యా ఈ వయసులో నీకు ఇంత బాధ? ముసలోడు వైపునావు, మాట్లాడేదానికి నీకు శక్తి లేదు, నీ కొడుకుంటే ఒక పప్పు, నీ బాంబర్తుంటే ఒక సబ్బు, పవన్ కళ్యాణ్ ఉంటే ఒక పిచ్చోడు, వీళ్ళందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే నువ్వు అనుకున్నంత ఈజీగా రాష్ట్రం లేదు అని నేను తెలియజేస్తున్నా సభాముఖంగా. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు వారోత్సవాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు అధ్యక్షుడు ధనంజయ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ బాబు సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్న రోగులకు అందించడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ఆడిటర్ రామ్మోహన్ రావు, వాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ వెస్ట్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ బ్లడ్ క్యాంప్లో మా రోటరీ క్లబ్లు ప్లస్ నెల్ క్యాస్ట్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వారికి మన క్లబ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్లడ్ అనేది ఒక బ్లడ్ వల్ల చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు బ్లడ్ ఉన్నందువల్ల. సో బ్లడ్ డొనేషన్ చేయడం నిజంగా చాలా అదృష్టం కూడా. ఎందువల్లంటే ఒకసారి బ్లడ్ ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బ్లడ్ రీకూప్ అవుతుందండి బాడీలో. అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. కాబట్టి అటువంటి బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం మా రోటరీ క్లబ్ వారు శుభ పరిమాణం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోఆర్డినేటర్ ఎస్ఎన్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. రోటరీ వారోత్సవాల్లో భాగంగా రోటరీ వెస్ట్ క్లబ్ 7 రోజులు 7 కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి వారోత్సవాలు స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చి రక్తదాతలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎల్ఎన్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రక్తం అనేది ఎక్కడంటే అక్కడ అంగళ్ళలో దొరికే వస్తువు కాదని అందరికీ తెలిసిన విషయమే. రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు ప్రతి ఒక్కరు కూడా మంచి సంతోషం ఇస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు.
ఊనుగుంటపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరు. వాకాడు మండలంలోని మత్స్యకారులకు త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కార్యవర్గ సమావేశానికి శంఖారావం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.